మందమేనా 2 రోజులకా? మెంతికూర పప్పులో వేసుకుందాము. మెంతికూర టమాటా పప్పు సూపర్ ఉంటుంది కదా, చేసుకుందామా? చూపించు, మెంతికూర చూపించు. కోసేయి కోసేయి, పెద్ద పెరిగింది కొంచెం తీసేస్తే కోసేయి కోసేయి కోసేయి. తీస్తే మళ్ళీ దాంట్లో గింజలు కూడా పోద్దాం, ఆ రెండిట్లలో మళ్ళీ పోద్దాం. ఏంటంటే గిల్ల పోయాలి ఎందుకమ్మా, ఇల్లు ఎందుకు పోయాలి? ఇది ఇంత పెద్దగా ఉన్నది మళ్ళీ ఇల్లు పొత్త అంటుంది అమ్మ. ఇది తెంపుకోవద్దా? ఇదంతా తెంపినాక అయిపోయినాక మళ్ళీ పూసుకుంటాం. మొత్తం అయిపోయింది. అదే ఇప్పుడు దాంట్లో అయిపోయింది కదా, దాంట్లో పోద్దాం. దాంట్లో పోద్దాం. ఉండని ఇప్పుడు తర్వాత పోద్దాము. ప్రతి కోయి ముందు మెంతికూర కోస్తే మళ్ళా వంటకు చేసుకోవచ్చు కదా. ఉల్లికాడలు టమాటా చారులో వేసినా కూడా బాగుంటాయి రాజేషు కదా. మన చిక్కుడు చెట్టు చూసినావా రాజేషు? రాజేషు టమాటా ఎగ్గులు బాగుండే. టమాటా ఎగ్గా సరే వండుకుందా. ఇక చూడు మన చిక్కుడు చెట్టు చూసినావా? పూత ఎక్కడ పడ్డాయి కాయలు? ఎక్కడ పడ్డాయి? ఇదేంది? ఓ కాయలు వచ్చినాయి. ఓహో రాజేష్, నేను చూడలేదు. నేను కూడా చూడలేదు. ఇప్పుడు మీరు అంటేనే పూత పూసింది, కాయ ఎక్కడ? పూత అయితే చూసినా మొన్న, కాయ చూడలేదు. ఆ పూతను చూడలేను. నేను ఇప్పుడు ఈ చెట్లలో ఉంటా కదా, అంత గమనించలే. ఎప్పుడు నువ్వు చెట్లు ఇగో పైన కూడా ఉంది ఇంకా కాయలకు పడ్డాయా? కానీ చూసినావా? అది ఉసిరి చెట్టు చివరి వరకు పోయింది. ఒకవేళ కాయలు వచ్చినా మనం ఎట్లా తెంపుతాం వాటిని? తెంపుకుంటే ఉసిరికాయలతో ఎండినాక గింజలు అవసరం వస్తాయి. మనం గుడాలు వేసుకుందాం. అంతేనా? పండుగ వేసుకుందాం. గూడాలు వేసుకుందామా? ఓకే ఓకే రాజేష్. ఇగో ఇది చూసినావా? ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది అనుకున్నా, అంగుర చెట్టు. మళ్ళీ పైన అంతా ఇట్లా ఆకులంతా కట్ చేసిన ఎండిపోయినాయి అన్ని. మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది. అసలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో రాజేషు ఈ అంగురాలు అయితే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. మరి మనకి ఇన్నేళ్ళ పెట్టి ఎందుకు అయితే లేదో ఎందుకో ఇట్లా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసిన, ఎండిపోయిన ఆకులన్నీ ఇగో ఇట్లా తీసేసాం. మొన్న తీస్తేనే ఇగో ఆ పైన వరకు ఉండే కదా, అంతా తీసిన. అక్కడ వరకు తీగ అయితే ఉంది, కానీ మరి చూద్దాం ఈసారన్నా వస్తుందో రాదో చూద్దాం. అయిందా? మెంతికూర కోసినావా? ఇంకొంచెం కొయ్యి. గదేనా? ఏం సరిపోతుంది? కొయ్యి, సగం టబ్బు మందం కొయ్యి. పప్పులోకి కదా కొంచెం ఎక్కువ. మెంతాకు ఎంత తింటే ఆరోగ్యం అంత మంచిది రాజేశ్వర్. ఆరోగ్యానికి చాలా మెంతికూర తినాలి. ఆకుకూరలు ఏవైనా సరే వదిలిపెట్టదు, అందులో మెంతికూర అయితే చాలా మంచిది. ఈ కస్తూరి మేతి అని కొనుక్కొచ్చి చేస్తాం చూడు, అది కూడా మెంతాకు ఎండబెట్టి చేసిందే. ఆ కొనుక్కున్న దానికంటే ఇట్లా వేసుకోవడం బెటర్ కదా. అదే కదా, అదే కదా. అవును అవును. ఆడ తనుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు పోయి వస్తాయి. అవునవును. మన ఇంట్లో పండించుకొని ఇంట్లో తింటే ఎంత మస్తు ఉంటుంది. అదే కదా, మంచిగా ఉంటుంది. ఓకే రాజేష్, వెళ్దాం మరి ఇంట్లోకి. ఇంకొంచెం కోస్తావు? ఇంకొంచెం కోసుకొని రా, ఇక నేను పోతా. అయిపోయిందా రాజేష్? కోసినావా? నీ కోసుడు చల్లగా ఉన్నా. నేను ఇంట్లోకి పోయి మళ్ళీ వచ్చినా ఇంకా కోస్తూనే ఉన్నావు. సరే ఈ టబ్బులల్లా మళ్ళీ కొంచెం మట్టి పోసి మళ్ళీ మెంతులు వేద్దాం మొత్తం మంచి. ఓకే సరే సరే. మొత్తం కోసిన ఇంట్లో పోయి వచ్చేసరికి అయిపోయిందా అంటే వాళ్ళు ఎంత తీసేసిన మొత్తం మళ్ళీ పెడతా అన్నావు కదా, మొత్తం తీసినమ్మా. సరే నన్ను గిట్లా చేస్తుంది అమ్మ, ఏందో ఏమో ఇట్లా. ఇక దీంట్లో చేసినావా అంటే దీంట్లో ఇంకొంచెం మట్టి పోయాలి, పోస్తేనే మెంతులు వస్తాయి. సరే మళ్ళీ రెండిట్ల దీంట్లో మళ్ళీ పోద్దాం. ఓకే ఓకే సరే వెళ్దాం ఇంట్లోకి. ఇక వస్తావా? మరి వంట చేసుకోవాలి కదా, ఆకలి అవుతుంది. అదే కదా, ఇవాళ జావ కూడా తాగపోతుంది. దా 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 దా.